చెప్పారు. శుక్రవారం రోజు వినాయకుడు నమూనా అనుకుంటున్నాము. కొంచెం ఫైనల్ టచెస్ ఉంది. ఖచ్చితంగా బాలరాముడు, ఎందుకంటే అయోధ్య వెళ్ళలేరు కాబట్టి ఆ బాలరాముడిని మేము ఇక్కడ ఒక సైడ్లో పెడతాము. దాంతోపాటు ఈ సంవత్సరం ఏంటంటే సప్తముఖ శక్తి వినాయకుడు, ఖైరతాబాద్ శక్తి అవసరం మాకు. ఆ శక్తి వినాయకుని 7 తలకాయలతోని 14 చేతులతోని 7 సర్పాలతోని వినాయకుడు ఈ సంవత్సరం ఖైరతాబాద్లో భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతూ ఉంటాడు. ఒక ఫైనల్ టచెస్ ఉన్నాయి. శుక్రవారం రోజు అనుకుంటాం. మళ్ళీ మీడియా మిత్రులందరికీ ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ రోజు వినాయకుని ఏ విధంగా నమూనా చేస్తామనేది అందరికీ తెలియజేస్తాము. వినాయకుని 100% రెడీ చేస్తాము. 100% అందరూ నచ్చే విధంగా. ఎందుకంటే ప్రతి సంవత్సరం అంటారు వినాయకుని చూసే ఈ సంవత్సరం చాలా బాగుంది అంటారు. నెక్స్ట్ ఇయర్ చూసారే పోయిన సంవత్సరం కంటే ఇంకా బాగుంది అంటారు. ఆ విధంగా ఈ సంవత్సరము ప్రజలు నచ్చే విధంగా, అందరు మెచ్చే విధంగా పూజాది కార్యక్రమాలు కావచ్చు, ఆర్గనైజింగ్లో కావచ్చు, అందరినీ కోఆర్డినేట్ చేసి పోలీస్ సిబ్బంది వాళ్ళు మెయిన్ సపోర్ట్ మాకు. ఎందుకంటే 10 రోజులు వాళ్ళది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దానితో పాటు మీడియా మిత్రులు అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేస్తారు. ప్రభుత్వం పరంగా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మనకు సపోర్ట్ చేస్తారు. ఆ విధంగా చేసుకుంటాము. దయచేసి మా నుంచి ఇక్కడ నుంచి చిన్న ఇబ్బంది అయితే క్షమించాలి. ఈ విధంగా ముందు మీరు కూడా సపోర్టివ్ ఉండాలి. ఈ ఉత్సవాలు కూడా, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఉత్సవాలు ఖరాబ్ కాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. దయచేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇక ముందు కూడా ఉత్సవాలు బ్రహ్మాండంగా, నేను చెప్తున్నా 69 సంవత్సరాలు 70 సంవత్సరము 100 సంవత్సరాలు బరాబర్ నేనే చేస్తాను చైర్మన్గా. ఎవరు వచ్చిన సమస్య లేనే జరిగేదేనే లేదు. కమ్జోర్ కాదండి, ఇది ఒక గౌరవము, ఇదొక అది మేము చేయకపోతే మాకు చెడు జరుగుతుంది. ఎందుకంటే ఆ దేవుడు పెట్టిన అది. కాబట్టి 24 గంటలు మీరు చూస్తారు. ఏ మీడియా మిత్రులను అడగండి, పొద్దున 6 గంటలకు ఉన్నా, రాత్రి 12 గంటలకు ఉన్నా నేనే ఉంటాయి. ఎందుకంటే దగ్గర నుంచి చేయడం మాకు ఇష్టం కాబట్టి మేము ఈయనే ఉండి ఇదే చేస్తాము. ఖచ్చితంగా ఇంకా 100 ఏళ్ళు కూడా ఎవరేమనుకున్నా అందరినీ కోఆపరేట్ చేసుకుంటూ మేము చేస్తాం. అందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇంకోటి కూడా ఏంటంటే ఈ కమిటీ ద్వారా నేను ఇంతకుముందు చెప్పాను, దాదాపు 2 లక్షల మంది 3 ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఇక్కడ ఉన్న వెనక బిల్డింగ్లో కూడా కంప్యూటర్స్ నడుస్తాయి. చాలా మంది మీడియా మిత్రులు అందరూ కూడా తెలుసు. ఇప్పుడు ఛానల్లో పనిచేస్తున్న పిల్లలు కూడా, మా దగ్గర పిల్లలు కూడా, నేర్చుకున్న పిల్లలు కూడా పనిచేస్తూ ఉన్నారు. మొన్న కూడా మాట్లాడారు. ఇక ముందు కూడా ఇదే సేవ కంటిన్యూ నడుస్తుంది. ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెన్సీ అన్నారు. ఖచ్చితంగా ఆ ట్రాన్స్పరెన్సీ ఇస్తాము వాళ్ళకు. ఇచ్చేసి భగవంతుడు మాత్రం ఖచ్చితంగా బరాబర్ ఇంత ముందు కంటే ఘనంగా చెప్తాం. ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ బస్సు వాళ్ళ పెద్దలందరూ కూడా దీనిలో కలవాలని వచ్చారు. మేము అబ్జెక్షన్ చెప్పాము. ఎండ్ ఆఫ్ ది డే దానం నాగేందర్ గారు మీకు ముందే కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటంటే ఇది శంకరయ్య గారు, సుదర్శన్ గారు, వారితో పాటు బస్సి ప్రతి ఒక్కరి ఘనత 69 సంవత్సరాలు కంప్లీట్ చేసి 70 సంవత్సరాల వినాయకుని చరిత్ర ఇది. దీని గౌరవం తగ్గకుండా ఇంతకుముందు ఏ విధంగా చేశామో అదే విధంగా అందరినీ కలుపుకొని, బస్సి పెద్దలు మళ్ళీ బస్సి యువకులు అందరినీ కలుపుకొని ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కంటే ఇంకా ఘనంగా చెప్తామని తెలియజేస్తా ఉన్నాము. మీరు చూస్తూనే ఉన్నారు, చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇంత పెద్ద ప్రపంచ లెవెల్లో కమిటీ కాబట్టి. ఎందుకంటే అందరు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అంటే ఖైరతాబాద్ కాదు, ప్రపంచం మొత్తం, హైదరాబాద్, తెలంగాణ అందరూ ప్రతి ఒక్కరికి గణేష్ని చూడాలని ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఉత్సవాలు అవన్నీ తగ్గకుండా ఇంతకుముందు వాళ్ళందరూ కొన్ని చిన్న డౌట్స్ ఉండే అవన్నీ క్లారిఫికేషన్ చేసి అన్ని ట్రాన్స్పరెన్సీ చేసేసి చేస్తాం. ఎందుకంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే, శంకరయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, ఆయన బిల్డింగ్ కట్టించారు. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే. 2022 వరకు అన్ని సవ్యంగా జరిగింది. 2022 తోనే సమస్యలు స్టార్ట్ అయింది. వారు మా నాన్నగారు ఉన్న గౌరవం మీద కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, ఎటువంటి ఇబ్బంది కాలేదు. ఈ సంవత్సరం కూడా ఏంటంటే మేము సైలెంట్ ఉన్నాను చాలామంది అనుకున్నారు. ఎందుకు సైలెంట్ అంటే దీని గౌరవం పడేయకూడదు. ప్రపంచంలో ఎవరైనా వినాయక చవితి అంటే అందరి దృష్టి ఖైరతాబాద్ వైపే ఉంటుంది. ఆ లెగసీ, ఆ చరిత్ర పడేయకూడదని మేము మొన్న మా నాన్నగారి ఫోటో పెడితే కూడా అంటే పెట్టలేకపోయాం. ఆయన కర్ర పూజ రోజు ఆ బాధ, ఆవేదన, టెన్షన్ చాలా ఉన్నాయి. నాగేందర్ గారు మా ఎమ్మెల్యే కాబట్టి ఆయన గౌరవం పెట్టేసి అన్ని సమస్యలు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాం మేము కూడా. కానీ ఇంతకుముందు ఏ విధంగా చేసామో 69 సంవత్సరాలు, రేపటి 100 సంవత్సరాలు కూడా ఇదే విధంగా బరాబర్ నేను చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అందరూ తెలుసు, ఒక 20 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు. అందరు తెలుసు మేము ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నామని. ఇప్పుడున్న మిత్రులందరూ ఎవరైతే అంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటుండే. ఎవరికి గౌరవం తగ్గకుండా ఇంతకుముందు ఉన్న విధంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుతాము. ఎందుకంటే ఇప్పుడు చిన్న విషయాలు ఏంటంటే అందరికీ ముందరుండాలి అని ఒక ఆలోచన ఉంటుంది, అందరు వినాలని ఆలోచన ఉంటుంది, వాళ్ళందరూ చెప్పాలని ఆలోచన ఉంటుంది. కాబట్టి అందరు చిన్న సమస్యలు అయితే, ఎందుకంటే అందరికీ ఉత్సవం ఖైరతాబాద్ వినాయకుడు అంటే మీరు చూస్తే 11 రోజుల నిమజ్జనం అయ్యే రోజు ఖైరతాబాద్ ప్రతి ఒక్క యువకుడు మన వినాయకుని పడి ఉంటాడు. అది వీళ్ళ ఆలోచన. కాబట్టి ఇంతకుముందు ఏవైతే సమస్యలు సాల్వ్ అయ్యి అన్ని వినాయకుని మీరు చూసిన టైం దగ్గర ఉంది. 52 రోజుల సమయం ఉంది. ఈ రోజుకి రాత్రి పగలు కష్టపడతా ఉన్నాము.
మాకు కొంచెం బస్తీలో ఉన్న చిన్న పెద్ద అందరూ ఉంటుంది, సేమ్ ఆర్సీది ఉంటుంది, అడ కమిటీ కూడా ఉంటుంది, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఉంటాయి, మేము చేసే బాధ్యత మాది ఉంటుంది. అడ కమిటీకి దీనికి ఏముండదు, చేసే బాధ్యత మొత్తం మేమే చేస్తాము. అడ కమిటీ అనేది ఉంటుంది, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తాం, మేము చెప్తాము వాళ్ళు నిర్వర్తిస్తాం. వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చి 70 సంవత్సరాలు అండి. 1954లో ఈ సంవత్సరం 70 సంవత్సరాలు 70 అడుగుల వినాయకుని అని మేము అనుకుంటా ఉన్నాం. కన్ఫర్మ్ 70 అడుగులు రెడీ అవుతుంది కదా. మీకు షెడ్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, దాదాపు 70 అడుగుల షెడ్ ఉన్నది. ఇంకోటి ఈ వినాయకుని తరఫు నుంచి మీకు తెలియని విషయం ఏంటంటే నవరాత్రులు, సీతారామ కళ్యాణము నవరాత్రులు చాలా ఘనంగా జరుపుతాము. మళ్ళీ శివరాత్రి వచ్చిన, బోనాలు వచ్చిన, బతుకమ్మలు వచ్చిన బస్తీ వాళ్ళందరికీ ఈ వినాయకుడి సన్నిధిలోనే హోలీ పండుగ వచ్చిన అది కూడా ఘనంగా చెప్తామన్నమాట. సో ఈ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున 11 రోజులు కాకుండా సంవత్సరం మొత్తము ఈవెంట్స్ అనే ఏదో ఒక భగవంతుని కార్యక్రమాలు జరుపుతూ ఉంటాయి అన్నమాట. అందరు తెలుసు, నాకు తెలిసి ప్రతి ఒక్క మీడియా మిత్రులు కూడా నాకు అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మేము నోట్ పుస్తకాలు కూడా ఇస్తూనే ఉంటాము. వాళ్ళకి కావాల్సిన ప్రతి అంటే మేము చెప్పేది ఓవర్ కాదు, ప్రతి ఒక్కదానికి ఉన్నది బుక్స్ ఇస్తాము. రాజ్భవన్ స్కూల్ కట్టిందిరా ఇవ్వట్లేదు, అంతకుముందు స్కూలు, రాత్రి స్కూలు, ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా మేము పెట్టాము. మళ్ళీ చలికాలం వస్తేనేమో బ్లాంకెట్స్ పంచుతాము. మీడియా మిత్రులు దాంట్లో కూడా కొంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎండాకాలం వస్తే వాటర్ క్యాంప్, అన్ని కార్యక్రమాలు కూడా మేము చెప్తా ఉంటాం. మేము ఇంకా మొన్న వరదలు వచ్చాయి, ములుగుకు వేసి దాదాపు ఒక 300-400 కిలోల పప్పు, 10 క్వింటాల రైస్ అన్నీ తీసుకొని వెళ్ళాం. మనం ములుగుకి వెళ్ళేసి అక్కడ ఉన్న ప్రాంతాల్లో కూడా సమ్మక్క సారక్క ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు అందరికీ స్ప్రెడ్ చేసాం. గణేష్ ఉత్సవం 11 రోజులు మేము అందరు చూడాలంటే 4-5 నెలలు చేస్తాం. సంవత్సరం పొడుగున కూడా సేవాది కార్యక్రమాలు కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి. దాంతోపాటు కరోనా వచ్చినప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతిరోజు మార్చి 21కి వచ్చినప్పటి నుంచి తీసుకొని కరోనా అయిపోయి 2 సంవత్సరాలు గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా ఫుడ్ అనేది సప్లై చేశాం. చాలామంది చెప్తున్నారు కదా తెలుసు. అట్లా అందరి సహకారం ఇది, మేము ఒక్కరమని కాదు, అందరి సహకారం సపోర్ట్తోనే ఇవన్నీ కార్యక్రమాలు అనేది నడుస్తూ ఉన్నాయన్నమాట. బస్తీ పెద్దలు, బస్తీ అందరు యువకులు అందరి సహకారం. ఈ సంవత్సరం కూడా ఏంటంటే పెద్దలతో పాటు యువకులు కూడా చాలామంది దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అందరి సహకారంతో ఇంకా ఘనంగా చెప్పాను, ఇంకా ఘనంగా చెప్తామని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క టీవీ ఛానల్ గారికి అందరికీ కూడా వారందరికీ ధన్యవాదాలు.